అమర్ ఎవరి కోసం చూస్తున్నాడు? ఏం వెతుకుతున్నారు సార్? వాటర్ ఏమైనా కావాలా? వద్దు. ఇందాక ఇంటికి ఎవరు వచ్చారని బయట ఆటో డ్రైవర్ చెప్పాడు. ఎవరు వచ్చారో చెప్పు. అది పని మనిషి వచ్చింది సార్. ఎక్కడ తను? అది పాత్రలు తోమడానికి వచ్చింది. లేవని చెప్తే వెళ్ళిపోయింది సార్. పని మనిషి ఆటోలో వచ్చిందా? నమ్మమంటావా లాయర్? కోర్టులో అబద్ధాలు చెప్పినట్టు ఇక్కడ చెప్పకు. మీతో అబద్ధం చెప్తే నాకేం వస్తుంది సార్? అది నీకు మీ సార్కే తెలియాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే, మేము వస్తాం. మేడం, వాళ్ళు వెళ్ళిపోయారు. రండి మేడం. ఇదిగో, నేను కూడా వెళ్ళిపోతున్నాను. అమర్ వాళ్ళు వెళ్లేలోపు నేను ఇంట్లో ఉండాలి. రేపు ఉదయం కాల్ చేస్తానని ఈ రణ్వీర్కి చెప్పు. ఓకే మేడం. ఏమో అనుకున్నాను కానీ మా ఆయన మామూలు ఆయన కాదురా తోడ్. ఆయన తెలివే తెలివి. మరి సార్ అంటే ఏమనుకుంటున్నావు మిస్ అమ్మా? మా సారు స్కెచ్ చేశారంటే ఎలాంటి వాళ్ళైనా పడిపోవాల్సిందే. అవును, తీవ్రవాదుల మెడల్ని వంచిన ఆయనకి ఈ రణ్వీర్ ఒక లెక్క. వాడికి ఎక్కడో సుడుంది మిస్ అమ్మా. ప్రతిసారి త్రుటిలో తప్పించుకుంటున్నాడు. ఈరోజు మైకంలో మనోహర్ గురించి చెప్పేస్తాడేమో అనుకున్నాను. చెప్పుంటే ఈ పాటికి సారు చేతిలో ఆ మనోహర్కి చెంపదెబ్బలు పడుండేవి. ఎంత చెడ్డవాళ్లైనా ఒక టైం వస్తుందిరా తోడ్. శిశుపాలుణ్ణి 100 తప్పుల దాకా క్షమించిన శ్రీకృష్ణుడు 100వ తప్పు చేయగానే వాడి తల నరికేశాడు. అలాగే మనోహరి రణ్వీర్ల పాపాలు పండి వాళ్ళకి శిక్ష పడే టైం కూడా వస్తుంది. అవును మిస్ అమ్మా. యాదమ్మా, ఇలారా. మీ మేడం ఎక్కడ యాదమ్మా? మా మేడం ఎవరు? ఏం తెలియనట్టు నటించుకు. మనోహరి ఎక్కడ? నాకు తెలియదండి. అదేంటి, ఇద్దరు ఎప్పుడు పక్క పక్కనే రాసుకొని పూసుకొని తిరుగుతుంటారు కదా. నేను ఈ ఇంటి కేర్ టేకర్ని, మనోహర్ గారికి కాదు. అయితే మనోహరి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదు అంటావు, అంతేనా? మనోహరి బయటికెళ్ళింది కదా. ఎప్పుడెళ్ళింది మేడం? ఇందాక పార్టీ జరుగుతున్నప్పుడు ఆ రణ్వీర్కి మందెక్కువైతే అప్పుడు మా ఆయన అన్నయ్య కలిసి రణ్వీర్ని తీసుకెళ్ళిపోయారు కదా. అప్పుడే మనోహర్ గారు కూడా బయటికెళ్ళిపోయారు. ఏంటి అదమ్మా, మనోహరి బయటికెళ్ళిందా? సార్, అది మేడం నాతో తలనొప్పి అని చెప్పి పడుకుంటానని చెప్పి వెళ్ళింది. అంటే ఆమె రూములోనే పడుకొని ఉందా? ఏం నమ్రత, నువ్వేమో ఆవిడ బయటికి వెళ్ళిందని చెప్తున్నావు. మనోహరి బయటికి వెళ్ళడం నేను చూశాను లాల్. యాదమ్మా, నిజం చెప్పు యాదమ్మా, మనోహర్ ఇంట్లో ఉందా, బయటికెళ్ళిందా? నేను నిజమే చెప్తున్నాను సార్. తన ఇంట్లో ఉందో లేదో గదిలోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా. నేను వెళ్ళి చూస్తాను మేడం. ఆ బృజ్జాయే. నమ్రత,
आप जाके देखो। టీకే. తను ఇందాక బయటికి వెళ్ళింది కదా, లోపలికి ఎప్పుడొచ్చింది? ఇప్పుడెలా ఇంట్లోకి వెళ్ళాలి? అమ్మయ్యా.